హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వెబ్సైట్ చీట్ కోడ్స్ అయితే ఏ విధంగా వర్క్ అవుతాయో అనేది ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అవగాహన వచ్చేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే చీట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకు మాత్రమే, అలాగే ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి మిడిల్లో ఉన్న వారికి కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ప్రిపేర్ అయిన వాళ్ళకు, ఎండింగ్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఇది ఎగ్జామ్ 1 డేలో ఉంది అనగా అప్పుడు అయితే మీరు ఈ చీట్ కోడ్స్ని ఒక క్వశ్చన్ పేపర్ మీద అప్లై చేస్తే మీకు గ్రేట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఈ చీట్ కోడ్స్ని వాడి మీరు ఈజీగా 10,000 నుంచి 5,000 లోపు అయితే ర్యాంక్ గెయిన్ చేసుకోవచ్చు. ఈ చీట్ కోడ్స్ మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే మీకు చాలా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా ఉంటేనే ఈ వీడియోలో ఉన్న చీట్ కోడ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎలా అప్లై చేయాలో అనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. ఎంసెట్ పేపర్లో టోటల్ మనకు 160 బిట్స్ అయితే ఉంటాయి. ఒక్క బిట్కి 4 ఆప్షన్స్ ఉంటాయి, ABCD అనేసి. జనరల్గా అందరూ ఏమనుకుంటామంటే ఏదైతే ఆప్షన్ ఫస్ట్ మొదటైతే మనము రైట్ ఆప్షన్ కోసం అయితే వెతుకుతూ ఉంటాము. అలా చేసే బదులు ఏదైతే రాంగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందో దాన్ని ఫస్ట్ పిక్ చేయండి. అలా ఎగ్జాంపుల్ ఇప్పుడు ABCD అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో నాకు మ్యాక్సిమం C అనే ఆప్షన్ రాంగ్ ఉంటుంది అని గెస్ చేసి ఈ C అనే ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను Cని ఎలిమినేట్ చేస్తాను. దాని తర్వాత ఈ 3 ఆప్షన్స్లో కూడా నాకు D మీద డౌట్ ఉంది. అది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కాకపోవడానికి నాకు డౌట్ ఉంది కాబట్టి దాన్ని కూడా కట్ చేస్తాను. అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి, AB. ఇందులోనే మనకు ఏలోనన్నా లేదంటే Bలోనన్నా ఒక్కటైతే ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఈజీగా ఈ గెస్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. ఉన్న ఆప్షన్స్లో 100% వరకు అయితే డౌట్ అయితే ఉంటుంది. దీంట్లో మనము ఏదైతే రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందో వాటిని పిక్ చేసినట్టయితే అక్కడ దాదాపు 50% అంటే 100%లో ఉన్న 50% ఉన్న డౌట్ మాత్రం వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఆన్సర్ గెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. జనరల్గా కూడా మనకు MCQలో 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రైట్ ఆన్సర్ పిక్ చేయడంలో కంటే రాంగ్ ఆన్సర్లో పిక్ చేయడమే కొంచెం ఈజీగా ఉంటుంది. 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఎలా గెస్ చేయాలో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ లెంగ్తియెస్ట్. ఈ లెంగ్తియెస్ట్లోనే మనకు దాదాపు 99% వరకు అయితే ఇందులోనే ఆన్సర్ ఉండే అవకాశం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్స్లో లెంగ్తియెస్ట్ 10 క్వశ్చన్స్ ఇచ్చినారనుకో, అందులో 10 లెంగ్తీ ఆన్సర్స్ ఉంటే దాంట్లో దాదాపు 8 నుంచి 9 వరకు అయితే ఈ లెంగ్తియెస్ట్ ఆన్సర్స్ కరెక్ట్ అయ్యడానికి అవకాశం 99% ఉంటుంది. కాబట్టి ఈ లెంగ్తియెస్ట్ ఆన్సర్స్ని అస్సలు స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా దీన్నే పెట్టడానికి ట్రై చేయండి. ఇందులో సెకండ్ టిప్ ఏంటంటే న్యూమరికల్స్. అంటే మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో సబ్ట్రాక్షన్ లేదా మల్టిప్లికేషన్ లేదా డివిజన్ లేదా అడిషన్ ఇట్లాంటి ఏవి చేసినా మనకు ఆన్సర్ వచ్చిందనుకో అది తప్పకుండా రాంగ్ ఆన్సర్ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు అంటే ఈ ఆపరేషన్ చేస్తే ఆన్సర్స్ వచ్చింది కాబట్టి ఇందులో ఆప్షన్ పెట్టేస్తామని చూస్తారు. కాకపోతే అది చాలా సిల్లీగా వాళ్ళు పేపర్ అనేది సెట్ చేసి ఇస్తారు కాబట్టి అది మ్యాక్సిమం ఆప్షన్ రాంగ్ అవ్వడానికే చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఆ ఆప్షన్ని మాత్రం అస్సలు సెలెక్ట్ చేసుకోకండి. థర్డ్ టిప్ వచ్చేసి ఆడ్ ఆప్షన్. ఈ ఆడ్ ఆప్షన్ అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి మనకు, ABCD. ఇందులో 3 ఆప్షన్స్ లైక్ ABC అనేవి 3 ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి అనుకో, ఇదొక్కటి మాత్రం ఆడ్గా ఉంటుంది. ఈ ఆడ్ వన్నే మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తే ఈ 3 ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. ఫోర్త్ టిప్ వచ్చేసి నియరర్ ఆప్షన్. అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏలో 1, Bలో 2, Cలో 99, Dలో 1000 ఇలా వచ్చిందనుకో, అప్పుడు నియరర్ ఆప్షన్స్ ఏది 1 అన్నా 2 అంటే ఆప్షన్ ఏలోనన్నా Bలోనన్నా ఆన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. 99% అయితే ఈ ఏలోనన్నా Bలోనన్నా అయితే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఇందులో CD అనేది ఆడ్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి మీరు 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసే ముందు ఈ 4 అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏదేది లెంగ్తియెస్ట్ ఒకటి,
న్యూమరికల్స్ ఒకటి, ఆడ్ ఆప్షన్, తర్వాత నియరర్ ఆప్షన్. ఈ 4 ఆప్షన్స్ని అయితే మనము ఆన్సర్ని పిక్ చేసే ముందు, లేదంటే ఆ ఆన్సర్లో 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసే ముందు ఈ 3 అయితే మనము ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే మనకు ఆన్సర్స్ ఎగ్జాక్ట్గా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. 10 ఆప్షన్స్లో 8 to 9 వరకు మనకు లెంగ్తియెస్ట్ ఆన్సర్స్ ఉంటాయి. న్యూమరికల్స్ అంటే సబ్ట్రాక్ట్ చేసినా, యాడ్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా ఆన్సర్ మనకు ఆప్షన్లో ఉంటే అది రాంగ్ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. ఆడ్ అంటే ఇప్పుడు ఏబిసిడిలో ఆప్షన్స్లో ఏబిసి సిమిలర్గా ఉండి డి ఆప్షన్ అయితే ఆడ్గా ఉంటుంది. ఆ ఆడ్ మాత్రం మనం పిక్ చేయకుండా ఉంటే మిగతా ఏబిసిలోనే ఆన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి నియరర్ అంటే ఏలో 1, బిలో 2, సిలో 99, డిలో 1000 ఉంటాయి. ఇందులో ఇది 1, 2 అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ డి మాత్రమే సిమిలర్గా అంటే దగ్గరగా ఉన్నాయి. ఇవి మాత్రం చాలా దూరం ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ని మనం తీసి ఈ రెండిట్లోనే ఆప్షన్ ఉండేటట్టు మనం గెస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఒక 6 to 8 పేపర్స్ వరకు ప్రాక్టీస్ పేపర్స్లో ఇవి అప్లై చేస్తే మీకు అప్పుడు కొంచెం అర్థమవుతుంది ఏ విధంగా ఈ చీట్ కోడ్స్ అనేవి వర్క్ అవుతున్నాయి, ఎంతవరకు అయితే మనకు మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు, ఎంతవరకు క్వాలిఫై అవుతున్నామో అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. అప్పుడైతేనే మీకు ఎగ్జామ్ పేపర్లో ఇవి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో అప్లై చేస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది, క్వాలిఫై కూడా కాలేకపోతారు అప్పుడు. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 6 to 8 పేపర్స్ పర్ డే ప్రాక్టీస్ చేస్తేనే ఈ చీట్ కోడ్స్ నుంచి మీరు లాభం పొందుతారు. ఈ వీడియోలో ఉన్న చీట్ కోడ్స్ మీరు డైలీ దాదాపు ఒక 8 నుంచి 10, ఇంతకుముందుకు నేను 6 to 8 అన్నాను, కాకపోతే అవి సరిపోవు. 8 to 10 అయితే క్వశ్చన్ పేపర్స్ మీరు ఈ 160 క్వశ్చన్స్కి ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్లో 80, ఫిజిక్స్లో 40, అలాగే కెమిస్ట్రీలో 60, ఈ 3 సబ్జెక్ట్స్లో 80, 40, 40లో మాత్రం పక్కా ఆడ్ ఆప్షన్స్ లేదా నియరర్ ఆప్షన్స్ లేదా లెంగ్తియెస్ట్ లేదా న్యూమరికల్స్ అంటే యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా ఆన్సర్ వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్ మీకు ఆప్షన్లో ఉన్నట్టయితే 100కి 100% అది రాంగ్ అయ్యే ఛాన్సే ఉంటుంది. అది తప్పించి మిగతా 3 ఉన్న ఆప్షన్స్లో ఆడ్ ఆప్షన్ లేదా లెంగ్తియెస్ట్ ఆప్షన్ లేదా నియరర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ 3 ట్రిక్స్ని యూస్ చేసుకొని మీరైతే ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఈ న్యూమరికల్స్లో వచ్చిన ఆన్సరే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆన్సర్ తెలిసి కూడా రాంగ్ ఆన్సర్ పెట్టిన వారు అవుతారు. ఈ వీడియోలో కొంచెమైనా ట్రిక్స్ నేర్చుకున్నట్టయితే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు కావాలంటే కూడా వీడియోని లైక్ చేయండి.